హాయ్ అండి, బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారనే భావిస్తున్నాను. మనమందరం బాగుంటేనే సమాజం బాగుంటుందండి. మీకు తెలుసు, సమాజం అంటే మనకు పెద్ద కుటుంబంతో సమానం అని చెప్పాను. మనందరికి తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. మరి మన ప్రోగ్రాము సమాజము నాడు నేడు ముచ్చట్లు కదండి. మన డిస్కషను ఎప్పుడు కూడా ఆడవాళ్ళు అనగానే ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు అంటూ ఉంటారు. ఆ పేరు మనకెందుకండి, సమాజంలోని ముచ్చట్లు. అంటే సమాజంలో ఉన్న ఆడవాళ్ళ గొడవలు, ఆ ముచ్చట్లు కావండి. అక్కడ మనకేముంటుందంటే, ఎవరైనా డెవలప్ అయితే ఆమె అట్లా ఈళ్ళిట్లా ఇవి చెప్పుకోవడం కాదండి. ఎవరైనా మంచిగా కొంచెము బాగా తయారైనా వాళ్ళ మీద ముచ్చట, ఎవరైనా కొంచెం ఎదుగుతున్నారన్నా వాళ్ళ మీద ముచ్చట. బీదగా ఉండి కొంచెం మళ్ళీ కొంచెం అభివృద్ధి అవుతున్నా, ఒకప్పుడు ఏం లేకుండే ఆమెకు, ఇప్పుడు చూడు ఎట్లయింది, ఇప్పుడు చూడు ఎట్లయిందని ఇలాంటివి. ఇవన్నీ మనకు అవసరమా అండి? వాళ్ళు కూడా మనలో ఒకరు కదా. మనం పుట్టుకతోనే గొప్పవాళ్ళుగా కొంతమంది ఉండొచ్చు, కానీ అందరైతే మనము పెద్దగైనాక, చదువుకున్నాక, మనకు అసలు జీవితం యొక్క బాధ్యతలు తెలిసినాక, ఉద్యోగం చేసో పనులు చేసో కష్టపడి కష్టార్జితంతో డెవలప్ అవ్వడం అంటే కొంచెం టైం పడుతుంది, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే. కాబట్టి ఆమె అప్పుడు అట్లుండే, ఆయన అట్లుండే, వానికి ఏం లేకుండే, దానికి ఏం లేకుండే, ఇప్పుడు కళ్ళకు కనబడతలేదు, ఇలాంటి ముచ్చట్లు మనకు అవసరం లేదు కదండి. కానీ స్త్రీలలో నిజంగా పురుషుల కంటే ఎక్కువ తొందరగా స్త్రీలలో ఇవి ఉంటాయండి. కాబట్టి వాటి బదులు మనము కొంచెం మన మన దేశ పరిస్థితి, మరి రాష్ట్ర పరిస్థితి, పాలనా విధానాలు, అదేవిధంగా జిల్లా పరిస్థితి, జిల్లా అభివృద్ధి, మండల పరిస్థితి, మండల అభివృద్ధి, గ్రామ పరిస్థితి, గ్రామాభివృద్ధి, గ్రామాలు అభివృద్ధి చెందితే మండల అభివృద్ధి, మండల అభివృద్ధి చెందితే జిల్లా అభివృద్ధి, జిల్లా అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి కదండి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము గమనించినట్టయితే, మన ఇంట్లో కూడా ఇప్పుడు ఒక వ్యక్తి జాబ్ చేస్తాడు, ఏదో సంపాదకుడు ఒక్కడు ఉంటాడు అనుకోండి, మిగిలిన వారందరూ కూడా ఆ దానిపైన ఆధారపడి ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఆ ఇంటి ఇల్లాలు కానీ, మరి ఆ ఇంటి యజమాని కానీ, ఆ వచ్చిన శాలరీలో, ఆ ఇన్కమ్ లోపల ఇది రేషన్కు, ఇది కూరగాయలకు, ఇది పాలకు, ఇది నీళ్ళకు, ఇట్లా మనం అన్నీ డివైడ్ చేసుకొని ఏమన్నా మిగిలితే వాడుకుంటాము, లేకపోతే అంతంతకు గడుపుకుంటాం కదండి. అలాగే మన దేశ, రాష్ట్ర, జిల్లా అన్ని యొక్క పరిపాలనలు కూడా, మన రాష్ట్ర బడ్జెట్ ఎంతుంది, రాష్ట్రం యొక్క మరి ఖర్చులు ఎంతున్నాయి, ఖర్చులు అంటే ఉద్యోగాలు, లేకపోతే ఇవన్నీ రోడ్లు వేయించటం, కన్స్ట్రక్షన్, ఇండ్లు కట్టించటం, ఇవన్నీ ఉంటాయి కదండి. అలా మన దేశ సంపద ఎంత ఉంటుంది, దేశం ఖర్చులు ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, రాష్ట్రానికి అయ్యే ఖర్చులు ఎంత. మరి అదేవిధంగా జిల్లా లోపల కూడా, జిల్లా లోపల ఏ పనులు చేయించాలా, వాటికి ఎంత ఖర్చు, జిల్లాకు వచ్చేటటువంటి నిధులు ఎంత. అదేవిధంగా మండల్లో కూడా మరి మండల్లో చేయవలసిన పనులు ఏమున్నాయి, ఎంపీడీఓ కానీ ఎండిఓ కానీ వాళ్ళు చూస్తుంటారనమాట. అయితే అప్పుడు దానికి అయ్యే ఖర్చు పోగా ఏమి నిలువ ఉంటుంది, లేకపోతే ఇంకా ఏమన్నా పైనుండి అడిగి తీసుకోవాలా, ఇలా. అదే గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఏం చేస్తారు, ఆ ఊరిలో ఉన్నటువంటి మోరీలు కట్టించటము, లేకపోతే అవన్నీ వీధులు శుభ్రం చేయించటము, మొక్కలు నాటించటము, ఆ తర్వాత అక్కడున్న స్టాఫ్కు జీతాలు ఇవ్వడము, మరి ఇవన్నీ కూడా ఇంటి పన్నులు వచ్చిన వాటికి సరిపోతుందా, సరిపోకపోతే పైనుండి వాళ్ళు రాసి పంపి, ఇంత అవసరం ఉంది రాష్ట్రానికి, ఈ పనులు మేము చేపడుతున్నాము అని చెప్పి రాసి పంపుతారనమాట. అలా చేసుకుంటూ మరి గ్రామం పనిచేస్తే, అదేవిధంగా జిల్లా చేస్తుంది. జిల్లా పై శాఖ అయినటువంటి రాష్ట్ర శాఖను అడుగుతుంది. రాష్ట్ర శాఖ కూడా ఇప్పుడు మన తెలంగాణ కాంగ్రెస్ పరిపాలన చేస్తుంది. అయితే ఇక్కడ ఏమేమి వనరులు ఉన్నవి, ఏమి మనకింకా లోటు ఉంది, ఇవి చూసుకుంటారనమాట. బేరీజ్ వేసుకొని ఇంత మనకు అమౌంట్ వస్తుంది ప్రజల నుండి కానీ,
లేకుంటే దేశం రాష్ట్రం యొక్క సంపద గానీ, అవి ఏవైనా టాక్సెస్ కానీ అది వచ్చింది మనం పెట్టే ఖర్చులు. రోడ్లు వేయించటం గానీ, లేకపోతే ఇవన్నీ గూడా మున్సిపల్ గానీ వర్క్ అంతా ఏదైతే చేపిస్తున్నారో, ఆ యొక్క రాష్ట్రం కిందున్నటువంటి శాఖల యొక్క మొత్తం ఖర్చులు తీసేస్తే, మరి ఇంకా మనకు అవసరం పడితే సెంట్రల్‌కు రాస్తారు. సెంట్రల్ వాళ్ళు అవి నిజమా? అబద్ధమా? తెలుసుకొని వాళ్ళు అంతా గాకున్నా 100% కాకున్నా ఇంత తీసుకోండి అని కొద్ది కొద్దిగా శాంక్షన్ చేస్తూ పోతుంటారు. ఈ విధంగా మన దేశ పాలన నుంచి గ్రామ స్థాయి వరకు కూడా పరిపాలన ఈ విధంగా జరుగుతుందనమాట. కాబట్టి ఈ పరిపాలన విషయాలు మనం కొంచెము ఆడవాళ్ళము రిటైర్డ్ అయినోళ్ళు కావచ్చు, పెద్ద మనుషులు మనమళ్ళు, మనమరాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు కావచ్చు, లేకపోతే పిల్లలందరూ స్కూల్‌కి ఇప్పుడు ఇయాల రేపు చిన్న పిల్లలు ఇప్పుడు 2 ఇయర్స్ పిల్లల, 3 ఇయర్స్ పిల్లల కాడికెళ్ళి అంగన్వాడీ ఉంటుంది. అంగన్వాడీ పిల్లలు 6 ఏళ్ళు రాగానే మళ్ళా పక్కనున్నటువంటి ప్రైమరీలో జాయిన్ చేస్తారు. ప్రైమరీ అయిపోగానే దానికి అటాచ్‌మెంట్ హై స్కూలు. హై స్కూల్ అయినాక అప్పుడు బయటికి వెళ్తారు. సెంట్రల్ అయితే మరి ఇంటర్మీడియేట్ వరకు ఉంటది 12థ్ వరకు. మనవైతే ఈ పంచాయతీ రాజ్ పాఠశాలలు ఇవి అయితే గవర్నమెంట్‌వి 10థ్ వరకు ఉంటాయి. అప్పటి వరకు చిన్న పిల్లని అంగన్వాడీలో జాయిన్ చేసినప్పటి నుంచి 10థ్ వరకు అంచెలంచెలుగా ఉపాధ్యాయ చేతిలో తెలివి, జ్ఞానం పొందుతూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రుల యొక్క సహకారం చేత మరి వాళ్ళు చక్కగా జ్ఞానవంతులవుతూ ఉంటారండి. మరి ఇలాంటప్పుడు మనం కూడా ఏం చేయాలి? పిల్లలు స్కూల్‌కి పోతున్నారు. అక్కడ బాలబడిలో ఏదో తిండి పెడుతున్నారు. వాళ్ళని చూస్తున్నారు కేర్‌గా. అంతే చాలు అని ఊరుకోవద్దండి. అది చిన్న అంగన్వాడీ అయినా పొయ్యి మా పిల్లలు ఎలా ఉన్నారు? ఎట్లా ఉన్నాడు? చూసుకోవాలి. అంటే కొంతమంది ముక్కు గారుతుంటది. కొంతమంది మోషన్స్ అయితుంటాయి. కొంతమంది యూరిన్ చేస్తుంటాడు. ఇట్లాంటివి ఉంటాయి గదండీ! మరి తల్లిదండ్రులు అంటే ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చినప్పుడు, బాగాలేనప్పుడు, ఏమైనా సమస్యలుంటే బాబు ఎట్లున్నాడో, అమ్మాయి ఎట్లుందా అని చెప్పి మనము అక్కడి నుంచి అంగన్వాడీ నుంచి హై స్కూల్ దాకా కేర్ తీసుకుంటే పిల్లల గురించి తల్లిదండ్రులు కావచ్చు, ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా కావచ్చు. అప్పుడు ఆ కుటుంబం చక్కటి మార్గంలో నడుస్తదండి. ఒక్కసారి ట్రాక్‌లో పడినారు పిల్లలు 10థ్ వరకు రైలు పోయినట్టు పట్టాలెక్కిచ్చేస్తే పోతే, అప్పటిదాకా మంచిగా చదువుకున్నటువంటి పిల్లలు ఇంటర్మీడియేట్‌కి పోతే గూడా ఆటోమేటిక్‌గా ఇంటర్ గానీ, డిగ్రీ గానీ, ఇంకా ఏదైనా విశ్వవిద్యాలయం ఎంత పెద్ద చదువులు వాళ్ళు చదివినన్నా గూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అన్నీ ఫ్రీ ఎడ్యుకేషనే ఉంది గదండీ! కేజీ టు పీజీ వరకు. హాస్టల్స్ ఉన్నాయి డిగ్రీకి. మరి డిగ్రీ ఫ్రీ కాలేజెస్ ఉన్నాయి. మరి పీజీలో గూడా హాస్టల్స్ ఉన్నాయి. పీజీ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఇవన్నీ విశ్వవిద్యాలయాలు కదా! యూనివర్సిటీస్. అలాగే కళాశాలలు. అంటే ఇవన్నీ మనకి కాలేజెస్ అన్నీ గూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మెయిన్ నేను ఎందుకు చెప్తున్నానంటే, చదువు అనేది జ్ఞానము చక్కగా పిల్లలు పొందినట్టయితే, వాళ్ళ కుటుంబమును ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబం, ఫ్యామిలీ. ఫ్యామిలీ బాధ్యతలతో పాటు మంచి అభివృద్ధి దశలో ఆ వ్యక్తి రాణిస్తాడు. మంచి జాబ్‌లో ఉంటాడు. మంచి తెలివితేటలుంటాయి. 10 మందికి చెప్పేవాడుగా అయితాడు. 10 మందికి ఆదర్శంగా నిలబడే వ్యక్తిగా ఉంటాడు. ఆడ గాని, మగ గాని. తర్వాత అదే విధంగా దానికితో పాటు అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ అబ్జర్వింగ్ ఇంకేంటి సొసైటీ రూలింగ్స్. సొసైటీని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఏంటి ఇప్పుడు ఈ శాఖ పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలేంటి? ఎలా చేస్తున్నారు? అధికారులు ఎలా ఉన్నారు? తినేవాళ్ళు ఉన్నారా? మరి దాన్ని వినియోగించే వాళ్ళు ఉన్నారా? ప్రజలకు ఎలా అందుతున్నాయి? అదేవిధంగా గ్రామ నిధులు మరి గ్రామం లోపల సర్పంచ్ గారు కరెక్ట్‌గా నడిపిస్తున్నారా? లేదా స్వాహా చేస్తున్నారా? మరి గ్రామం అభివృద్ధి చెందుతుందా? లేకపోతే అట్లాగే ఎక్కడేసిన గొంగడ అక్కడుండి వాళ్ళు వచ్చిన నిధులు తింటున్నారా? అలా గ్రామము, మండలు, జిల్లా, రాష్ట్రము, దేశం అక్కడి వరకు కూడా ఈ యొక్క చక్కగా చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి దృష్టి పెట్టి వాళ్ళేం చేస్తారంటే, మన కుటుంబం ఒకటే చూసుకోకూడదు. మన కుటుంబం డెవలప్‌మెంట్‌తో పాటు సమాజము డెవలప్‌మెంట్ కూడా మన బాధ్యతనే. ఎవడో చేసుకొని మనకెందుకు అనంటే ఇప్పట్లాగా ఉంటది. ఇప్పుడు అంతే కదండీ! ఎవరేం చేస్తున్నారు?
ఏమైనా నేను మినిస్టర్ కావాలా, నేను ఆఫీసర్ కావాలా. ఆఫీసర్లు అంటే మినిస్టర్ల చేతిలో కీలుబొమ్మలే. ఇప్పుడు ఒక ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆ ఒక పొలిటికల్ లీడర్ బెదిరిస్తే వాడు గమ్మున అట్లా పెట్టుకొని ఉంటాడు. అంతేనండి. కాబట్టి ఏ శాఖ అయినా కానన్నా ఏం అల్లుకొని ఉంటుంది ఆ శాఖ చుట్టూ? రాజకీయం అల్లుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ భూమి అంతా ఎన్ని సముద్రాలున్నా 3 వంతులు సముద్రం ఉంది, ఒక్కొంతు భూమి ఉంది. ఈ ఒక్క వంతు భూమి పైన ఉన్న జీవరాశులు నీళ్లు లేకుండా బ్రతకలేవు కాబట్టి నీరు అవసరం. దానికంటే ముఖ్యమైనది ఏంది? గాలి, వాతావరణం. అంటే గాలి లేనిది మనము బ్రతకలేము. గాలి పీల్చుకుంటేనే అది మనకు ఆక్సిజన్గా మనల్ని బ్రతికిస్తుందండి. కాబట్టి భూమి గాలితోని చుట్టబడి ఉన్నట్టు దేశంలోని పరిపాలన యంత్రాంగం అంతా కూడా ప్రతి శాఖను చుట్టుకొని ఉందండి. ఎక్కడైనా ఎవ్వడు కూడా ఏ ఆఫీసర్ డిఎస్సి కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే కలెక్టర్ కానీ, లేకపోతే ఏ గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా కూడా ఈ రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలండి. ఒక్క ఫోన్ కొడితే వాడు అదురుకుంటాడు. నిన్ను బూస్ట్ చేసేస్తాను, నేను డిస్మిస్ చేసేస్తాను, నువ్వేమనుకుంటున్నావు అని ఇట్లా బెదిరింపుల కాల్స్. మళ్ళీ అవి ఒకవేళ మంచిదైతే ఆఫీసరే మన చేతులు ఉన్నప్పుడు అది న్యాయం చేస్తాడు. అన్యాయం కోసం ఈ ఫోన్లు. ఎక్కడైతే ఇది అన్యాయం ఉంటుందని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ కానీ ఏ అధికారైనా వారి హయాంలో ఏదైతే తప్పు జరుగుతుందో అది తప్పు అని చెప్పినప్పుడు ఆ తప్పు చేసినోడు రాజకీయ లీడర్ దగ్గరికి పోయి ఫోన్ చేపిస్తాడు. అప్పుడు ఆ తప్పు ఏమో ఒప్పు అవుతుంది, ఒప్పు పోయి తప్పు అవుతుంది. ఇదండి పరిపాలన. కాబట్టి పదే పదే నేను పరిపాలన ఒక్కటి ఫిల్టర్ చేయండి. సమాజమా మేల్కొనండి, సమాజమా మేల్కొనండి, సమాజాన్ని ఫిల్టర్ చేయండి. అప్పుడే ఏమవుతుంది? రాజకీయాన్ని వడబట్టినప్పుడే దేశం రాజ్యము సుభిక్షంగా ఉంటుందండి. కాబట్టి దయచేసి ఇది గమనించమని మన యొక్క ప్రోగ్రాము నాడు నేడు ముచ్చట్లలో ఇవాళ పరిపాలన విషయాన్ని మనము చెప్పుకున్నామండి. నా ఛానల్ జీపీఎల్జీసీని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్.